ఎందుకు ఎన్టీఆర్ గారు అందులో చేయాల్సిన అవసరం ఏంటి, చేయకపోతే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ గారి లియో సినిమా చూసిన తర్వాత నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? కూలీ వర్సెస్ వార్ 2 వార్. బయట సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ బాయ్కాట్ అని చాలా రచ్చే జరుగుతుంది. బట్ మనకు అవన్నీ అనవసరం, మనం ప్యూర్లీ సినిమా గురించే మాట్లాడుకుందాం. సో ఇవాల్టి మన కంటెంట్ ఏంటంటే, బేసిక్ గా కోర్ట్స్ లో తీర్పు చెప్పడానికి ముందు లాస్ట్ హీరింగ్ లో ఫైనల్ స్టేట్మెంట్స్ రెండు వైపుల నుంచి వింటారు. అలాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి, ట్రైలర్స్ వచ్చేసాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. వాటిలో రెండు సినిమాలకు సంబంధించిన హీరోల యొక్క స్పీచ్లు కూడా మనం విన్నాము. సో ఇవన్నీ చూసిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఈ రెండు మూవీస్ మీద మై ఫైనల్ స్టేట్మెంట్ అండ్ వర్డిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బజ్. ఈ రెండు మూవీస్ కి సంబంధించిన బజ్ ని కంపారిటివ్ గా చూస్తే కొంచెం ఎక్కువగా కూలీ సినిమాకే ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి, లోకేష్ కనగరాజ్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది అని తెలిసినప్పటి నుంచి, దాని తర్వాత ఆ మూవీ నుంచి వచ్చిన ఒక్కొక్క అప్డేట్, టీజర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఒక మంచి బజ్ అనేది ఈ మూవీ మీద క్రియేట్ చేశాయి. నెక్స్ట్ వార్ 2 సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి, దట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్నారు అన్న అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఎందుకు ఎన్టీఆర్ గారు అందులో చేయాల్సిన అవసరం ఏంటి, చేయకపోతే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అలా ఎందుకు అనిపించింది, అలా ఎందుకు వచ్చింది అనేది కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని పక్కన పెడితే, నెక్స్ట్ ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కొక్క అప్డేట్. ఫస్ట్ టీజర్. ఆ టీజర్ చూసిన తర్వాత అందులో పెద్దగా ఎన్టీఆర్ గారిని సరిగా చూపించలేదని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ తో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేశారు. ఎన్టీఆర్ గారి షార్ట్స్ మంచిగా చూపించడం, ఎన్టీఆర్ గారి లుక్ విషయంలో ఒక మంచి కేర్ తీసుకోవడం, సో ఇవన్నీ చేసి అప్పటి వరకు ఉన్న నెగిటివిటీని కొంచెం కవర్ చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ గారి స్పీచ్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి స్పీచ్ కానివ్వండి, ఈ రెండింటి తర్వాత అటు పాజిటివ్ గా కానివ్వండి, నెగిటివ్ గా కానివ్వండి, మొత్తానికైతే సోషల్ మీడియాలో ఒక బజ్ అండ్ ట్రెండింగ్ అయితే ఈ సినిమా మీద కంటిన్యూ అయింది. నెక్స్ట్ ట్రైలర్స్, క్యూరియాసిటీ అండ్ ఎంగేజ్మెంట్. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ చూసిన తర్వాత నాకైతే పెద్దగా క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు, ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. బట్ కంపారిటివ్లీ చూస్తే ఈ రెండు సినిమాల్లో కొంచెం కూలీ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా, క్యూరియస్ గా అనిపించింది. బట్ మనం ట్రైలర్స్ మాత్రమే చూసి ఏది కూడా డిసైడ్ అవ్వలేము. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ గారి లియో సినిమా చూసిన తర్వాత నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే నాకైతే రెండు ట్రైలర్స్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ ఫైనల్ ఎలిమెంట్, సినిమాటిక్ యూనివర్స్. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ వర్సెస్ యష్ రాజ్ స్పై యూనివర్స్. ఈ రెండు సినిమాటిక్ యూనివర్స్ లో నాకు ఎల్సీయూ అంటేనే ఇష్టం. ఎల్సీయూలో ఉన్న మూవీసే బాగుంటాయి ఎక్సెప్ట్ లియో. ఖైదీ అండ్ విక్రమ్ సినిమాలు చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి, వాటి మధ్య ఉండే కనెక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎల్సీయూలో లియోకి ఉన్న కనెక్షన్ చాలా వీక్ గా ఉంటుంది. అసలు లియో సినిమా చూసిన తర్వాత నాకైతే లోకేష్ కనగరాజ్ గారు చేతబడి లాంటి ఒక కాన్సెప్ట్ ని ఆయన మూవీస్ లో పెడతారు అన్న ఒక ఆలోచన ఊహకి కూడా రాలేదు, అసలు ఊహించలేదు నేను. బట్ జరిగింది. సో అలాంటి ఒక కాన్సెప్ట్స్ ఈ కూలీ మూవీలో ఉండవు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ యష్ రాజ్ స్పై యూనివర్స్. ఈ స్పై యూనివర్స్ గురించి మాట్లాడుకోవాలంటే రియల్లీ చెప్తున్నాను, నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ యష్ రాజ్ స్పై యూనివర్స్ అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఈ స్పై యూనివర్స్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన ఒక్క మూవీ కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఈ స్పై యూనివర్స్ లో పఠాన్ మూవీ ఒక్కటే థియేటర్ లో చూశాను. ఆ తర్వాత టైగర్ 3 అండ్ వార్ 3 మూవీస్ ఒక 10-20 మినిట్స్ స్టార్టింగ్ మొబైల్లో చూశాను. బట్ ఆ 10-20 మినిట్స్ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు, పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు మూవీ మీద. సో దాంతో స్కిప్ చేశాను. అండ్ అలాగే ఈ స్పై యూనివర్స్ లో ఒక రెండు మూవీస్ మధ్య ఉండే కనెక్షన్ కానివ్వండి, ఆ లింక్ కానివ్వండి, పెద్దగా నాకు ఆర్గానిక్ గా అనిపించదు. రెండు మూవీస్ ని కనెక్ట్ చేయాలి అన్నట్టే ఉంటుంది. మిగతా స్టోరీలు కూడా అక్కడక్కడ కొన్ని లింక్స్ ఉంటాయి కానీ అవి నాకు అంత ఎంగేజింగ్ గా, కనెక్టింగ్ గా, క్యూరియస్ గా అయితే అనిపించలేదు. ఆ రెండు మూవీస్ మధ్య కనెక్షన్ లింక్ ఎలా ఉంటుందంటే, ఒక ఫైట్ లో మెయిన్ హీరో పడిపోతాడు, అతన్ని కాపాడడానికి, సేవ్ చేయడానికి ఇంకొక హీరో వస్తాడు. సో దాంతో ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య, ఆ రెండు మూవీస్ మధ్య ఒక లింక్ ఉంది అన్నట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ నాకైతే అదొక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా అనిపించలేదు. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎప్పటి వరకు యష్ రాజ్ స్పై యూనివర్స్ మీద నాకున్న ఒపీనియన్ ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఇప్పుడు ఈ వార్ 2 సినిమా చూడడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్, క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అండ్ కనెక్షన్ ఏంటంటే ఎన్టీఆర్ గారే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి ఒక హీరో ఒక బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీ స్టోరీని యాక్సెప్ట్ చేసి అందులో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే మేబీ అందులో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో చూద్దాము ఎలా ఉంటుందో. ఈ రెండు సినిమాలు కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే అటు కూలీ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ గారు మాట్లాడుతూ టాలీవుడ్ ఒక పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది, తెలుగులో పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఉన్నాయి అండ్ అలాగే కన్నడ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది, పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. బట్ తమిళ్లో ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు రాలేదు అని ఆయన చెప్పారు. ఈ కూలీ సినిమా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్తుంది అని కూడా ఆయన చెప్పారు. సో ఈ కూలీ సినిమాతో తమిళ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇటు వార్ 2 సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం మన ఎన్టీఆర్ గారు బాలీవుడ్ మూవీని యాక్సెప్ట్ చేసి హిందీలోకి ఎంటర్ అవుతున్నారు. సో ఆయన ఎంట్రీ కూడా గ్రాండ్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో అది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ 2 సినిమాల మీద మై ఫైనల్ స్టేట్మెంట్ అండ్ వర్డిక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ అలాగే ఈ 2 సినిమాల మీద మీ అభిప్రాయాలు ఏంటి, ఈ 2 సినిమాల్లో ఏది బాగుంటుంది ఏది బాగోదు, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.